అయిపోయింది? అది ఏర్పాటై నెల కూడా కాలేదు. అసలు మీరు అంత నిజంగా ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండే వ్యక్తి అయితే చిన్నబాబు గారు ఒక 5 నిమిషాలు ఆగండి, వారు మాట్లాడిన తర్వాత మీకే ఇస్తా. మహిళల గురించి ఎందుకు ఆయనే మాట్లాడింది, మహిళల గురించి ఎవరో మాట్లాడాల. ఆయన మహిళలు చచ్చిపోయారు 30,000 మంది, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఆయనే మాట్లాడారు కనుక ఆయన ఆయన చెప్తే ఆయన చిట్టిబాబు గారు ఒక 2 నిమిషాలు ఆగండి, వారు కీర్తన్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు. 2 నిమిషాలు ఆగండి, మీరు అలా ఓపిక పట్టబోతారా? పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ ఆయన రాగానే లేచి నిలబడ్డారు. ఆయన వయసు కాదు అక్కడ గౌరవం, ఆయన ఉన్న పొజిషన్ కి గౌరవం ఇచ్చారు. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చిరంజీవి గారు అందరూ లేచి నిలబడ్డారు. కానీ చిరంజీవి గారు చేతులు పెట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నప్పుడు నేను చేస్తాను ఒక చేయి పట్టుకొని ఉండకుండా వెక్కిలి నవ్వుతూ ఆ వీడియోని మాత్రమే టెలికాస్ట్ చేసినప్పుడు బాధపడతారా పడరా? ఒక సినీ ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు బాధపడాలి మాకన్నా. ఎందుకంటే మీ సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారు అవమానపడ్డారు. మేం కాదు పడింది అవమానం, సినీ ఇండస్ట్రీ పడిందాడ. అది మీరు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భీమ్లా నాయక్ కోసమే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవమానించారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద ఎందుకంత దులుం ప్రదర్శించారని మీరు ఆలోచించండి. ఒక వ్యక్తిగతంగా వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం చేసిన చర్య అది. అది మీరు ఖండించకుండా జీవాలు మార్చారు, జీవాలు తెచ్చారంటే అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే చేసినట్టే కదా. 5 రూపాయల టికెట్ అమ్మింది పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసమే కదా, ఇండస్ట్రీని పతనం చేయడం కోసమే కదా. అంటే ఇవన్నీ మీకు బాధ అనిపించదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వదిలేశారు కాబట్టి ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారి వైపు తిప్పాలి. మహిళలు ఏం చేస్తున్నారు, మహిళా భద్రత గురించి ఏం ఆ రోజు మీరు వచ్చి మాట్లాడకూడదు, ఒక వినతి పత్రం ఇచ్చినకూడదు. ఏం సార్ మహిళలు మిస్సింగ్ అని ఆయన అంటున్నారు, ఎంతవరకు ఎంక్వైరీ చేశారు, ఎంతమంది మీరు ఫైండ్ అవుట్ చేశారు? మీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏం చేస్తుంది? మీ మహిళా కమిషన్ లో కనీసం పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ ఇస్తున్నారు కానీ ఈ 30,000 కేసుల గురించి ఎందుకు నోటీస్ ఇవ్వడం లేదు? డిఎస్పీ గారు ఏం చేస్తున్నారు, ఐజీలు ఏం చేస్తున్నారు? అసలు హోమ్ మినిస్టర్ ఏమైంది అని మీరు ఎందుకు అడగలేదు? ఈ రోజు అధికారంలోకి వచ్చి 10 రోజులు తీసుకోవాలి, ఇమీడియట్ గా చర్యలు చేపట్టాలి. పవన్ కళ్యాణ్ గారు స్టామినా ప్రజలు చూశారు కాబట్టి గెలిపించారు. 21 స్థానాల్లో గెలిపించి చూపించారు ఆయన ఆస్పిరెంట్స్ ని. మేము కొత్తగా చూపించుకోవాల్సిన అవసరం లేదు, అధికారంలోకి వచ్చాం మేమేందో చూపిస్తాం. మహిళా భద్రత గురించి హోమ్ మినిస్టర్ గారు రోజు రివ్యూ ఏర్పాటు చేస్తున్నారు, కనపడటం లేదా మీకు అనిత గారు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులన్నీ ఎండగడుతున్నాం. మీకు దమ్ము ఉంటే నేను మీకు కోపం ఛాలెంజ్ చేస్తున్నాను, రిషికొండ నుంచి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు? రిషికొండలో ప్రజాధనంతో 500 కోట్లు దుర్వినియోగం అయితే ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఇదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి అడగండి. ఎందుకయ్యా ప్రెస్ మీట్ పెట్టడం లేదు? ఒక సీఎం స్థాయిలో ఉండి ఎందుకు అంతంత ఎక్స్పెండిచర్ పెట్టావు? దేనికోసం ఏర్పాటు చేస్తున్న అంత విలాసవంతమైన భవనాలని అని అడగండి ఇప్పుడు మీరు. నేను మహిళా భద్రత గురించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ ఎండగడతాం. మేము ఖచ్చితంగా మహిళలు మిస్సింగ్ కేసు మీద ఫైండ్ అవుట్ చేస్తాం. మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు నువ్వు కొంచెం ఆగితే ఇది ఎలక్షన్ ఉపన్యాసం కాదు, డిబేట్. నువ్వు మాట్లాడుతున్నావమ్మా, నువ్వు మాట్లాడి ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడే అఖండ, పుష్ప కూడా అదే రేట్లో రిలీజ్ అయింది. అదే రేట్లో అవి బాగా బ్రహ్మాండంగా ఆడింది కనుక ఊరిని సగం తెలిసి సగం తెలియకుండా మా ఒక్క సినిమా కాదు, ఆ రోజు రిలీజ్ అయిన నాగార్జున సినిమా కూడా అదే రేట్లో రిలీజ్ అయింది, అది సంపాదిస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా సంపాదించలేదు, అది దాని కారణాలు సినిమా జనాలకు నచ్చలు, అదే విషయం. అంతేగాని ఆ ఒక్క సినిమా కోసం మాట్లాడు సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడుతూ ఇక్కడ సినిమా ఫీల్డ్ ఆయన అడుగుతున్నామంటే